హల్లెలూయా. మన ముందు ఒక గొప్ప పరీక్ష ఉన్నది. మన ముందు ఒక గొప్ప పరీక్ష ఉంది, ఎగ్జామ్ ఉందన్నమాట. కాబట్టి మనం ఆ ఎగ్జామ్ కూడా నమ్మకంగా పాస్ అవునట్లుగా నిశ్చయంగా నువ్వు ఎంత భయభక్తులతో ఉండాలో అంత భయభక్తులతో నువ్వు ఉండాలి. వింటున్నారా? ఉపవాసం ఉండండి, ప్రార్థించండి, కనిపెట్టుకొని ఉండండి. సరే, మన విడుదల అతి సమీపంగా ఉన్నది. మరి నేను ఆశీష్ లాల్ గారు కూడా ఒక మాట చెప్పారు. మరి నేను 1985లో బాప్తిసం పొందాను. ఈ 40 సంవత్సరాలుగా ఒక ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఆ ప్రవచనము మరి కొద్ది దినముల క్రితం నెరవేరింది. నేను వర్తమానాలు చదివినప్పుడు అమెరికా దేశం నుండి ఒక పోప్ వస్తాడని ప్రవక్త చెప్పాడు. నేను బాప్తిసం పొందిన ఈ 40 సంవత్సరాల నుండి పోపులను గమనించుకుంటూ వస్తున్నాను. ఈసారి వ్యక్తి అమెరికా నుండి వస్తాడేమో, ఈసారి వ్యక్తి అమెరికా నుండి వస్తాడేమో అని ఈ 40 సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. ఈ 40 సంవత్సరాలుగా నేను ఎదురు చూసి నా కార్యం జరగలేదు, కానీ రీసెంట్గా జరిగింది అన్నాడు ఆయన. మరి పోయిన వారు మనం కూడా ఆ పోపు గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ పోపు గురించి మనము మాట్లాడుకుని ఉన్నాం, అవునా కాదా? కాబట్టి నిశ్చయంగా మరి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను కూడా నెరవేర్చబడటం మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ పోపు ద్వారా మరి చాలా చట్టాలు మారబోతా ఉన్నాయి, పరిస్థితులు మారబోతా ఉన్నాయి. ఇతరు ఏం చేస్తాడంటే ఒక ఒత్తిడి తీసుకొస్తాడు. ఒత్తిడి తీసుకురావడానికి బలవంతం చేస్తాడనమాట. ఏమని ఇక్కడ చెప్పబడతా ఉంది? ప్రకటన 13లో మనం చూసినట్టయితే 11వ వచనం నుండి, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ఈ భూమిలో నుండి పైకి వస్తున్నటువంటి క్రూర మృగమే అమెరికా దేశము. ప్రకటన 13లోనే చూపిస్తా ఉన్నాడు ఆయన. ఏమండి? ప్రకటన 13లోనే చూపిస్తా ఉన్నాడు అనమాట. కాబట్టి నిశ్చయంగా మనం చూసినప్పుడు ఈ భూమిలో నుండి వచ్చే క్రూర మృగము అమెరికా దేశమై ఉన్నది. సరే, గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను. సరే, అది చూడడానికి గొర్రెపిల్ల కాదు, అది ఒక దున్న లాంటిది. కానీ దానికి ఎలాంటి కొమ్ములు ఉన్నాయంట? గొర్రెపిల్ల వంటి కొమ్ములు 2 ఉన్నాయంట. 2 కొమ్ములు ఏమని మాట్లాడుతున్నాడు ప్రవక్త? ఒకటి పౌర సంబంధమైనది, 2 మత సంబంధమైనది. పౌర సంబంధమైనది అంటే రాజకీయ సంబంధమైనది ఒక కొమ్ము, రెండవది మత సంబంధమైనది. అంటే ఈ 2 కలిసి సరే ప్రపంచం మీద ఆధిపత్యము చెలాయిస్తుంది అనమాట. రాజకీయం మతం కలిసిపోద్ది అనమాట. తర్వాత అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఉన్నారా? నమస్కారం చేయనట్లుగా అదేం చేస్తుందంట? బలవంతం చేస్తుందంట. కాబట్టి ఒక ఒత్తిడి ఈ వధువు మీదకి రాబోతుందన్నమాట. కాబట్టి వన్ వరల్డ్ రిలీజన్, ఒకే మతము, ఒకే ప్రభుత్వం, ఒకే కరెన్సీ అనమాట. రాబోయేదంతా కూడా ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వారు మాత్రమే మరి కొనటం అయినా అమ్మటం అయినా, ఏటీఎంలో డబ్బులు రావాలన్నా ఏదైనా సరే ఆ కార్డు ఉంటేనే, రోమన్ క్యాథలిక్ చెంది ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే ఏది కూడా మరి మనకి అవకాశం ఉండదన్నమాట. కానీ నిశ్చయంగా ప్రభుత్వాలు అన్ని దారులు మూసేసినా సరే వధువుకి ఎల్లప్పుడు కూడా దేవుడు ఒక ద్వారం తెరిసే ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. వధువుకి ఎల్లప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఒక ద్వారాన్ని తెరిచే ఉంచుతాడు. సరే, నిజంగా ప్రతి శనివారం కూడా దేవుని పక్షిరాజులు కూడుకుంటున్నవి, ఈగిల్స్ గ్యాదరింగ్ టుగెదర్ అని బ్రహ్నం గారి కుమారుడు జోసెఫ్ బ్రహ్నం గారు ఒక ఆర్టికల్ రాస్తారనమాట. బ్రహ్నం గారు కోడ్స్ను ఉదాహరించి అందులో ఆయన ఏమని రాశాడంటే, అది నేను గ్రూప్లో కూడా మన చర్చి గ్రూపులో పెట్టాను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. అందులో చూడండి, ఆయన ఏమని రాస్తున్నారంటే, జోసెఫ్ బ్రహ్నం గారు, ప్రియమైన రాజరికపు యాజకత్వమా, ప్రతి ఒక్కరూ మీ వేలు కొరుక్కోండి, మీ అంతరాత్మను గిచ్చుకోండి, మరియు మీ హృదయమును పెకలించుకోండి. ఎందుకని మీ వేళ్ళు కొరుక్కోండి, మీ అంతరాత్మను గిచ్చుకోండి అన్నాడు? ఏదో చర్చికి వెళ్ళాం, వస్తున్నాం, ఎత్తబొట్టు వస్తుంది, వెళ్ళిపోతామని నిర్లక్ష్యంగా ఉన్నారేమో. మీ ఏలు కొరుక్కోండి. ఏలు కొరుక్కున్నప్పుడు ఏమైంది? ఒక చురుకు వస్తుంది మీకు, ఒక మెలకు వస్తుంది మీకు. మీ అంతరాత్మను గిచ్చుకోండి, గిచ్చగానే ఏమొస్తుంది? ఒక చురుకు అనేది వస్తుంది అనమాట.
కాబట్టి మరియు మీ హృదయమును పెకలించుకోండి. మీ హృదయం సరిగా లేకపోతే దాన్ని దున్ని ఆయస్కరమైన చేదైన వేర్లని కూడా బయట తీసేయండి. ఎందుకని? ఇక సమయం లేదు, సిద్ధపడే సమయం ఇది. ఈరోజు యేసుక్రీస్తు యొక్క వధువు ఇట్లు కేక వేయుచున్నది. ఈ దినమున మన కన్నుల ఎదుట ఈ ప్రవచనము నెరవేరి ఉన్నది. హల్లెలూయా. ఏ ప్రవచనం? చూడండి, మన ప్రవక్త చెప్పారు, ఈ మహిమకరమైన దినములలో ఏదో ఒక రోజు ఈ సంఘ సమాఖ్య కలిసి కట్టుగా వెళ్ళినప్పుడు మరియు ప్రవచనము ప్రకారముగా అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండి క్రొత్త పోపు తీసుకుని రాబడి మరియు అక్కడ పెట్టబడినప్పుడు అప్పుడు వారు మృగము వంటి ఒక ప్రతిమను తయారు చేస్తారు అని నేను నమ్ముతున్నాను. ఓ మై, అమెరికా నుంచి ఒక క్రొత్త పోపు వచ్చినప్పుడు ఇక మృగాన్ని తయారు చేస్తారంట. మృగపు ముద్రను తయారు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ ప్రతిమ? మృగానికి ఒక ప్రతిమ తయారు చేయటం అంటే ఏంటి? ఆ బబులోను దేశంలో సరే ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నప్పుడు ఆ నెబుకద్నెజర్ రాజు ఒక నిలువెత్తు ప్రతిమను చేసి దానికి నమస్కరించిన వారందరినీ ఎలాగైతే అగ్నిగుండంలో వేస్తారని ఒక బలవంతం వచ్చిందో, ఒత్తిడి వచ్చిందో, ఇప్పుడు అదే రీతిగా ఇప్పుడు కూడా ఈ వధువు మీదకి అదే ఒత్తిడి వస్తుంది. ఈ సంఘ సమాఖ్యం అనే ప్రతిమ నిలబడుతుంది. సరే, ఒక బొమ్మ కాదు. అప్పుడైతే బొమ్మ నిలబెట్టారు, ఒక ప్రతిమను నిలబెట్టారు వాళ్ళు. ఎవరిదా ప్రతిమ అని చెప్పుకున్నా మనం పోయినసారి? ఎవరిదండి? దానియేలుది. అవునా? దానియేలు ప్రతిమను నిలబెట్టాడు నెబుకద్నెజర్ రాజు ఆ దురాయి అయినటువంటి మైదానంలో. ఆ ప్రతిమకు నమస్కరించిన ప్రతి వారు అగ్నిగుండంలో వేయబడతారని. ఎందుకంటే ఆ నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడు, ఈ దానియేలు ఇలాంటి కఠినమైన మరి కార్యాలకు జవాబులు చెప్తున్నాడు, కళలకు మర్చిపోయిన కళలకు జవాబు చెప్తున్నాడు కాబట్టి ఇతనిలో నా దేవుని ఆత్మ ఉంది, దేవతల ఆత్మ ఉంది. కాబట్టి దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి ఈయన రూపంలోనే నా దేవుడు ఉన్నాడని ఆయన బొమ్మని నిలువే బంగారం ప్రతిమ చేసి పెట్టాడు అనమాట. కానీ షద్రక్ మేషక్ అబేద్నెగోలు వారి యొక్క మరి ఎంతగానో గౌరవించే మరి తన యొక్క స్నేహితుడి యొక్క ప్రతిమే అయినప్పటికి కూడా దానికి కూడా నమస్కరించలేదు. దేవునికే నమస్కరించి ఉన్నారు వాళ్ళు, దేవుని కొరకే నిలబడ్డారు వాళ్ళు. ఈరోజు కూడా నువ్వు అలాగే ఉండవలసి ఉన్నది, దేవుని కొరకు నువ్వు నిలబడవలసి ఉన్నది. చూడండి, ప్రవక్త చూడండి, 1954 డిసెంబరు 19వ తారీఖున 1954 డిసెంబర్ 19వ తారీఖున ఈ యొక్క మాట చెప్పాడు ప్రవక్త. ఏది? అమెరికా దేశం నుండి ఒక పోపు వస్తారు, అప్పుడు ఒక ప్రతిమ చేస్తారు అని చెప్పేసి, మృగం వంటి ప్రతిమ తయారు చేయబడుతుందని చెప్పేసి 1954 డిసెంబర్ 19వ తారీఖున ప్రవక్త చెప్పారు. మరియు మీరు అక్కడ చూడొచ్చు, మరియు దానికి 9 నెలల తరువాత ఇప్పుడు పోపు లియో 14గా తెలియబడుచున్న రాబర్ట్ ప్రీవోస్ట్ జన్మించాడు. 1954 డిసెంబర్ 19లో ప్రవక్త చెప్పిన తర్వాత 9 నెలలకి ఇప్పుడు అమెరికా దేశం నుండి ఎవరైతే పోపు అయ్యాడో ఆ వ్యక్తి జన్మించాడంట. అంటే ప్రవక్త పలికినటువంటి 9 నెలలకు అతడు జన్మించి మన తరంలో అతడు పోపు అయ్యాడు. అప్పుడు జన్మించాడు బ్రహ్నం గారు ప్రవచించిన కాలంలో, ఇప్పుడు పోపు అయ్యాడు అతడు. ఇంకో పాయింట్ మీరు గమనించాలి ఇక్కడ. బ్రహ్నం గారు ప్రవచించిన 9 నెలలకు అతడు పుట్టాడంటే బ్రహ్నం గారు ప్రవచించాడు, అప్పటి నుండి 9 నెలలకు అతను పుట్టాడంట. అంటే ప్రవచించిన రోజే అతడు తల్లి గర్భంలో పడ్డాడు. అర్థమైందా? బ్రహ్నం గారు ప్రవచించిన రోజే అతను తల్లి గర్భంలో పడ్డాడు. 9 నెలలకు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అతను అమెరికా దేశం నుండి పోపుగా బయటకు వచ్చాడు. ఓ మై, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి చాలదా? ఈ కార్యాలు చాలవా బ్రహ్నం గారు నిజమైన ప్రవక్త అని చెప్పడానికి? ఏమండి?